నమస్కారం. మీడియా టుడే వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నీటి విలువ గుర్తించాలన్న సీఎం చంద్రబాబు పిలుపు. జలాశయాలను నింపటం అందరి బాధ్యత అని సీఎం వ్యాఖ్య. నీటి వినియోగంలో బాధ్యత అవసరమని చంద్రబాబు సూచన. భవిష్యత్తు నీటి కొరత నివారణకు చర్యలు అవసరమని పిలుపు. అస్సాం ప్రచారంలో కాంగ్రెస్పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ వైఖరిపై మోదీ ఆరోపణలు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటన. దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యమని మోదీ వ్యాఖ్య. పీపుల్స్ మార్చ్ హామీల అమలుపై డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలు. హామీల అమలుకు ఇప్పటికే జీవోలు జారీ చేశామని భట్టి స్పష్టం. ప్రజల సంక్షేమమే లక్ష్యమని భట్టి విక్రమార్క వ్యాఖ్య. ఆర్టికల్ 370 రద్దు క్రెడిట్ బీజేపీకేనని పురంధేశ్వరి వ్యాఖ్య. మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ట్రిపుల్ తలాక్ రద్దుతో మహిళలకు న్యాయం జరిగిందని వ్యాఖ్య. అమరావతి రాజధానిపై ప్రభుత్వ చీఫ్ విప్ పంచమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు వ్యతిరేకంగా జగన్ చేస్తున్న కుట్రలు ఇక కొనసాగవని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట అభివృద్దికి రాజధాని కీలకమని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అమరావతి నిర్మాణం ఆగదని అన్ని అడ్డంకులను అధిగమించి అభివృద్ది చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఒక మహోన్నతమైన లక్ష్యం, నీరనేది సర్వస్వం. అలాంటి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలనడానికి ఈరోజు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా. ఈ అనంతపూర్లో మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. నేను 3 దశాబ్దాలుగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాకు న్యాయం చేశాడంటే ఆ రోజు ఆయన చూపించిన చొరవ. అందుకని ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం, చెక్ డ్యాములు కట్టాం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సూక్ష్మ సేద్యం తీసుకొచ్చాం, రెయిన్ గన్లు కూడా పెట్టాం. అనేక ప్రయత్నాలు చేసి ఆ రోజు మనం ముందుకు పోయాం. పంట కుంటలు తవ్వించాం, కాలువల పుడికి తీసాం, చెరువుల్లో మట్టి తీసి ఒండ్రు మట్టి పొలాలకు తీసుకుపోయి ఆ చెరువులు కూడా నీళ్లు పెంచడానికి మనం ప్రయత్నం చేశాం. ఎన్టీఆర్ జలసిరి తీసుకొచ్చాం, ట్రెంచెలు కొట్టాం, నీరు చెట్టు అన్నాం, నీరు మీరన్నాం, నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి అనేక విధాలుగా మీకు దగ్గరకు వచ్చాం. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1997లో సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఎక్కడికక్కడ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. రైతుల్లోనే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి మీకందరికీ నీరిచ్చే బాధ్యత ఆ రోజు నుంచే ప్రారంభించాం. రైతులు కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడే ఇక్కడ ఒక రైతు చెప్పాడు, ఒకప్పుడైతే నేను వచ్చేవాడిని అనంతపూర్కి. వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు అంటే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంటలు వచ్చేటివి కాదు, నీళ్లు కూడా సరిగా ఉండేటివి కాదు. ఒకసారి అందరూ అడిగారు, కనీసం వేరుశనగ పంట వేస్తున్నాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి, కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, కనీసం పెట్టుబడి ఖర్చులు విత్తనాల కన్నా ఇచ్చే బాధ్యత తీసుకోమంటే మొట్టమొదటిసారిగా
ఇన్పుట్ సబ్సిడీ ప్రారంభించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థి సంఘాల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీడీఎస్యూతో విద్యార్థులు ముట్టడికి ప్రయత్నించారు. నిబంధనలకు విరుద్దంగా అడ్మిషన్లు తీసుకుంటున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో కూడా తరగతులు నిర్వహించడం తప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవోను ప్రైవేటు కాలేజీలు పాటించడం లేదని ఆరోపించారు. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి నేతలను అరెస్టు చేసి ప్రాంతంలో భద్రత పెంచారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతున్న తీరు బాధ్యతారాహిత్యంగా ఉందని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రజల ముందు నిజాలు బయటపడతాయని అన్నారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. వ్యక్తిగత దూషణలు సమాజానికి మంచివి కావని పేర్కొన్నారు. రాజకీయాల్లో మర్యాద పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. 1,00,000 ఎకరాల స్థలాన్ని సేకరించి రోడ్లకు సంబంధించి, డ్రైనేజీకి సంబంధించి, విద్యుత్ సౌకర్యాలకు సంబంధించి, మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి దాదాపుగా 2,00,000 కోట్ల రూపాయలు అవసరపడతాయి. 2,00,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాజధాని నిర్మించేటువంటి పరిస్థితులు లేము. చంద్రబాబు నాయుడు కళ్ళబల్లి మాటలతో చెప్తున్నాడు. కేవలం 20,000 కోట్లతోనే అతిపెద్ద గ్రోత్ ఇంజన్ గా మారేటువంటి ఈ మావిగన్ అనేటువంటి 3 ప్రాంతాలకు సంబంధించి, 3 జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఆ క్యాపిటల్ కారిడార్తో అమరావతిని పోల్చుకుని వాటి మధ్య ఉన్నటువంటి తేడాని ప్రజలు గమనించడం, విశ్లేషించడం ప్రారంభించారు. ప్రతి ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, మావిగన్ని వ్యక్తిగతంగా దూషించాలి. మావిగన్ మీద, దాని పేరు మీద మీరు అసహ్యంగా మాట్లాడాలి. మీ స్థాయిలో మీరు ఏ విధంగా మాట్లాడతారో ఆ స్థాయిలో మాట్లాడితే దానికి మార్పు అని చెప్పారు. దానికి సంబంధించి మన అంత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పోటీపడి అట్ట మాట్లాడినటువంటి వాడికే రేపు వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణలో మీకు బెర్తలన్నీ కూడా ఖరారు చేస్తాం. భవిష్యత్తులో మీరు అడిగినటువంటి పనులు చేస్తాం. ఎవరైతే విమర్శించారో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ర్యాంకింగ్ పెరుగుతుంది. మీరు ఫలితం చేయకపోయినా, అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మీరు ఎక్కువగా దాని గురించి మాట్లాడతారో, ఎక్కువగా విమర్శిస్తారో, వ్యక్తిగతంగా దాడులు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ మావిగన్ ఒక విధానం మీద మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రమోషన్స్ ఇస్తాము అని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. దీంట్లో భాగంగా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి సంబంధించినటువంటి వ్యక్తి, చెత్త పలుకు కార్యక్రమం, అది చెత్త పలుకు కార్యక్రమం. చెత్త పలుకు కార్యక్రమంలో కొన్ని మాటలు ఆయన మీడియా ద్వారా చూపించాడు. నాకు తెలిసి రాధాకృష్ణ కడుపుకు ఏమి తింటున్నాడో తెలియదు, కానీ నిజంగా అన్నం తినేవాడే అయితే, అన్నం తినేటువంటి ఏ వ్యక్తి కూడా మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు, మనిషి జన్మగా బ్రతికేటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడు. తెలంగాణ బీజేపీలో చేరికలు ఊపందుకున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో నాంపల్లి కార్యాలయంలో పలువురు ప్రముఖులు పార్టీలో చేరారు. టీవీ నటి
పూజిత జొన్నలగడ్డతో పాటు మరికొందరు బీజేపీ కండువా కప్పుకొని చేరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ అభివృద్దికి తోడ్పడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు కొత్త సభ్యులను స్వాగతించారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఈ చేరికలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. కండువా కప్పి ఆహ్వానిస్తా ఉన్నారు. అదేవిధంగా వెంకటేష్ ఆవుల గారు, వీరు కూడా సినీ రంగానికి చెందినటువంటి కళాకారుడు. వీరిని కూడా భారతీయ జనతా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నారు. అదేవిధంగా వైభవ్ సూర్య గారు, వీరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈనాడు భారతీయ జనతా పార్టీలో చేరిన వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆ తర్వాత సికింద్రాబాద్ మహాకాళి జిల్లాకు సంబంధించి కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారు. వారందరినీ సికింద్రాబాద్ మహాకాళి జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు పరిచయం చేస్తారు. మోండా మార్కెట్, మోండా డివిజన్, సికింద్రాబాద్ రావుల రంగారెడ్డి గారు, ఎక్స్ సర్వీస్ మెన్, జేసీ చీఫ్ కోఆర్డినేటర్. ఇక్కడ దయచేసి అన్నా కొద్దిగా మన జిల్లా రెడీ ఉండాలి. ఒక మోండా డివిజన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నుంచి సికింద్రాబాద్ మహాకాళి జిల్లా సంబంధించిన నాయకులు ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు. తేజస్వామి గారు, రాజా సింగ్ గారు, రండి రాజ్ సింగ్, నీరజ్ గారు, మణిదీప్ గారు, సౌరవ్ గారు, తరుణ్ గారు, దత్తకేష్ గారు, ప్రితేష్ గారు, ఆదర్శ్ గారు, రోహిత్ రాజు గారు, సాకిరణ్ గారు, ముఖేష్ గారు, ఈశ్వర్ గారు, హరి గారు, హర్షవర్ధన్ గారు, నరేష్ రెడ్డి గారు, పురుషోత్తం గారు, సాయి కృష్ణ గారు, కరణ్ గారు, సుదర్శన్ గారు, సాయి గారు, రాజేష్ గారు, పవన్ గారు, అయ్యప్ప గారు, సంతోష్ గారు, శ్రీమతి భవానీ గారు, కుమారి భవానీ గారు, వీళ్ళందరూ కూడా మోండా డివిజన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ మహాకాళి సికింద్రాబాద్ జిల్లా నుంచి ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మరి పార్టీలో చేరడం జరుగుతుంది. ఒక్కసారి ఫోటో దిగండి. జిల్లా అందరు జాయిన్ అవ్వాలి. ఇక్కడ రండి అమ్మా, ముందు తేజాను ఉండు, మిగతా వాళ్ళు రాజా సింగ్, భవానీ అందరు ఇక్కడ రండి అమ్మా. స్ట్రైట్ ఇక్కడ రండి, లైన్ నిలబడండి. అందరికీ పార్టీలో స్వాగతం పలుకుతూ మహాకాళి జిల్లా సంబంధించిన ఈ యువ రక్తాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదంపై చేపట్టిన చర్యల సమయంలో కాంగ్రెస్ విదేశీ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశాభివృద్దిపై బీజేపీ దీర్ఘకాలిక దృష్టితో పనిచేస్తోందని తెలిపారు. అస్సాంలో శాంతి భద్రతలు మెరుగుపడినట్లు పేర్కొన్నారు. 2029 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించారు. కుటుంబ ప్రయోజనాలకే కాంగ్రెస్ పనిచేస్తోందని విమర్శించారు. దేశ ప్రయోజనాలే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. देश में इतने बड़े संकट के बावजूद पेट्रोल डीजल की कीमतें नहीं बढ़ने दी गई है।
लेकिन कांग्रेस की हिमाचल की सरकार ने पेट्रोल डीजल महंगा कर दिया। यानी चुनाव से पहले ये नामदार, ये शाही परिवार सपने दिखाता है और बाद में लोगों को संकट में डाल देता है। అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ ఆరోపణలను ఖండించారు. తన కుటుంబంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. పాకిస్తాన్ సోషల్ మీడియా నుంచి వచ్చిన తప్పుడు సమాచారాన్ని కాంగ్రెస్ ఉపయోగిస్తోందని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. నిజానిజాలను ప్రజల ముందు ఉంచాలని సూచించారు. రాజకీయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కాంగ్రెస్ కు సూచించారు. అసత్య ప్రచారాలను ఖండిస్తూ ప్రజలకు స్పష్టత ఇచ్చారు. हम लोगों ने 3-4 बातें बताया। ये जो वीसा पासपोर्ट प्रोड्यूस किया है, इसको अगर आप गूगल रिवर्स सर्च करते हैं तो ये सीधा चला जाएगा एक पाकिस्तानी सोशल मीडिया ग्रुप में, पाकिस्तानी आजमान। वहां में लॉस्ट एंड फाउंड दिखाई देते हैं। वहां में 2 मुस्लिम लोगों ने अपना वीसा पासपोर्ट लॉस्ट होने का इंफॉर्मेशन दिया था। उन्हीं का डेटा यूज करके रिनिकी का फोटो को सुपर इम्पोज करके कालिए बनाया गया। सेकेंड, जो अमेरिकन कंपनी का नाम बताया, एनी बॉडी कैन बाय पे 20,000 इंडियन रुपीज $199, एनी बॉडी कैन रजिस्टर एनी कंपनी दैट स्टेट। हमारे सबसे जो बड़ा एलिगेशन है, भाई आप पाकिस्तानी सोशल मीडिया ग्रुप से क्यों मदद ली? पहले ही हमारा एलिगेशन है गौरव और पाकिस्तान आर इन टच। और ये पूरा जो कागज बनाया ओरिजिनल गोज टू ए पाकिस्तानी सोशल मीडिया ग्रुप नेम पाकिस्तान इन अजमान, ये ग्रुप का नाम है ना। బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆర్టికల్ 370 రద్దుకు బీజేపీకే క్రెడిట్ అని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ స్థాపన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు ప్రయోజనం చేకూర్చుతున్నాయని అన్నారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించడంలో ఎన్డీఏ పాత్రను కొనియాడారు. ఆనాడు ఆర్టికల్ అధికరణ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్ ఏదైతే మన భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి భావన కల్పించిందో దాన్ని తొలగించి ఇవాళ జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో అంతర్భాగం చేసినటువంటి విషయాన్ని గమనించాలి. ట్రిపుల్ తలాక్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తొలగించినటువంటి విషయాన్ని మనం గమనించాలి. సమాజంలో ఎటువంటి సంక్షేమాన్ని అందుకోకుండా సుదూరంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, నిమ్న కులాలకు చెందినటువంటి వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేదలకి సైతం న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన కల్పించేటువంటి అంత్యోదయ మూల సిద్ధాంతాన్ని అనుకరిస్తూ పేదవాళ్లకి న్యాయం చేయాలి అనేటువంటి దిశగా వెళుతున్నటువంటి విషయాన్ని గుర్తించాలి. అమరావతిని ఇవాళ చట్టబద్ధత కల్పిస్తూ ఎవరూ కూడా తొలగించలేని విధంగా ఏదైతే ఇంతకు ముందు 3 రాజధానులు అనేటువంటి ఆట ఆడారో అటువంటి ఆటలకి ఇవాళ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా అమరావతికి స్టాట్యూటరీ స్టాండింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె ఐకేపీ కేంద్రంలో స్థలం సమస్యపై గంగవ్వ అధికారులను కలిశారు. వడ్లు ఆరబోసేందుకు తగిన స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి సమస్యను వివరించారు. రైతుల పరిస్థితిని పరిగణలోకి తీసుకుని త్వరితగతిన సమస్య పరిష్కారం చూపాలని కోరారు.
మాదనమాట దూరకుంటోళ్ళు మాదనమాట మేము ఎక్కడ మీకు సపోర్ట్ ఉండాలంటే ఎవరేం చేయరు. పొలాలలో వరకు అవి ముగ్గురు 20 రోజులు అయితే చాలా మనం ఎప్పటికి గంగావతి మరి సమస్య పరిష్కారం అవుతుందా? గంగావతి సమస్య పరిష్కారం అవుతుందా? అందరికీ నాకు ఒక్కదానికి కాదు. ఆమె కూడా రైతు ఆల్రెడీ ఐటీపీ సెంటర్ రన్నింగ్ ఉంది. అంతే సార్. థ్యాంక్ యూ సార్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీల అమలుకు ఇప్పటికే జీవోలు జారీ చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యమని, వ్యక్తిగత ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో జరిగిన సభలో పాల్గొని పాదయాత్రను గుర్తు చేసుకున్నారు. పిప్పిరి నుంచి ఖమ్మం వరకు చేసిన యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పాలన కొనసాగిస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాతో అన్నారు, మనం గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం. ఆనాడు పిప్పిరి నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అక్కడ నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు మీరు నడుస్తూ అనేక మందిని కలిసి ఉంటారు, అనేక మందికి హామీలు ఇచ్చి ఉంటారు, అనేక మంది సమస్యలు కూడా విని ఉంటారు. మనం ఇచ్చినటువంటి హామీలు కానీ వారు చెప్పినటువంటి సమస్యలు కానీ తప్పనిసరిగా మనం వాటిని శాంక్షన్ చేసి అమలుపరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మీరు పిప్పిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆదిలాబాద్ శాసనసభ ఉమ్మడి శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా మీరు ఇచ్చిన హామీలన్నిటికి కూడా మనం అక్కడ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి వారందరికీ మనం ఇచ్చినటువంటి హామీలను నిజం చేద్దాం. అదే మనం నిజమైనటువంటి ప్రజాపాలన, ప్రజలకు ఇచ్చేటువంటి పాలన. ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి వారే నాతో స్వయంగా చెప్పి ఈ సభ ఏర్పాటుకి వారే కారణం. మీ అందరి తరఫున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు పిప్పిరి నుంచి మన్ను టెన్నల్లో మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రలో నాతో పాటు కలిసి నడుస్తూ ఆ పిప్పిరి పాదయాత్రని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేస్తూ ఇక్కడ సమస్యలు చెప్పినటువంటి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు శాంక్షన్ చేయడమే కాదు, జీవోలన్నీ ఇష్యూ చేసి 1238 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ అన్నిటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మావీగన్ అంశంపై జగన్పై వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం ప్రజల్లో విస్తృత చర్చకు దారితీసిందని పేర్కొన్నారు. జగన్ ప్రతిపాదనతో రాజకీయంగా మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. అమరావతి విషయంలో జరుగుతున్న చర్చలపై ఆయన స్పందించారు. రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల ముందు నిజాలు బయటపడతాయని అన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం కీలకంగా మారుతోందని తెలిపారు. భవిష్యత్తులో పరిణామాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. విద్యుత్ సౌకర్యాలకు సంబంధించి మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు అవసరపడతాయి. 2 లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు రాజధాని నిర్మించేటువంటి పరిస్థితులు లేము. చంద్రబాబు నాయుడు కళ్ళబల్లి మాటలతో చెప్తున్నాడు. కేవలం 20,000 కోట్లతోనే అతిపెద్ద గ్రోత్ ఇంజన్ గా మారేటువంటి ఈ మావిగన్ అనేటువంటి 3 ప్రాంతాలకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఆ క్యాపిటల్ కారిడార్తో అమరావతిని పోల్చుకుని వాటి మధ్య ఉన్నటువంటి తేడాని ప్రజలు గమనించడం, విశ్లేషించడం ప్రారంభించారు. ప్రతి ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, మావిగన్ని వ్యక్తిగతంగా దూషించాలి. మావిగన్ మీద, దాని పేరు మీద మీరు అసహ్యంగా మాట్లాడాలి. మీ స్థాయిలో మీరు ఏ విధంగా మాట్లాడతారో ఆ స్థాయిలో మాట్లాడితే దానికి మార్పు అని చెప్పారు. దానికి సంబంధించి మన అంత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పోటీపడి అట్ట మాట్లాడినటువంటి వాడికే రేపు వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణలో మీకు బెర్తలన్నీ కూడా ఖరారు చేస్తాం. భవిష్యత్తులో మీరు అడిగినటువంటి పనులు చేస్తాం. ఎవరైతే విమర్శించారో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ర్యాంకింగ్ పెరుగుతుంది. మీరు పరిపాలన చేయకపోయినా, అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మీరు ఎక్కువగా దాని గురించి మాట్లాడతారో, ఎక్కువగా విమర్శిస్తారో, వ్యక్తిగతంగా దాడులు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ మావిగన్ యొక్క విధానం మీద మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రమోషన్స్ ఇస్తాము అని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. దీంట్లో భాగంగా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి సంబంధించినటువంటి వ్యక్తి, చెత్త పలుకు కార్యక్రమం, అది చెత్త పలుకు కార్యక్రమం. చెత్త పలుకు కార్యక్రమంలో కొన్ని మాటలు ఆయన మీడియా ద్వారా చూపించాడు. నాకు తెలిసి రాధాకృష్ణ కడుపుకు ఏమి తింటున్నాడో తెలియదు, కానీ నిజంగా అన్నం తినేవాడే అయితే, అన్నం తినేటువంటి ఏ వ్యక్తి కూడా మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు, మనిషి జన్మగా బ్రతికేటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీటి విలువ గుర్తించాలన్న సీఎం చంద్రబాబు పిలుపు. జలాశయాలను నింపటం అందరి బాధ్యత అని సీఎం వ్యాఖ్య. నీటి వినియోగంలో బాధ్యత అవసరమని చంద్రబాబు సూచన. భవిష్యత్తు నీటి కొరత నివారణకు చర్యలు అవసరమని పిలుపు. అస్సాం ప్రచారంలో కాంగ్రెస్పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ వైఖరిపై మోదీ ఆరోపణలు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటన. దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యమని మోదీ వ్యాఖ్య. పీపుల్స్ మార్చ్ హామీల అమలుపై డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలు. హామీల అమలుకు ఇప్పటికే జీవోలు జారీ చేశామని భట్టి స్పష్టం. ప్రజల సంక్షేమమే లక్ష్యమని భట్టి విక్రమార్క వ్యాఖ్య. ఆర్టికల్ 370 రద్దు క్రెడిట్ బీజేపీకేనని పురంధేశ్వరి వ్యాఖ్య. మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, ట్రిపుల్ తలాక్ రద్దుతో మహిళలకు న్యాయం జరిగిందని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.